పల్సర్ బైక్ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయినటువంటి ఈ పాటను రవితేజ, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ధమాకా సినిమాలో పెట్టడంతో మరింత ఫేమస్ అయింది. ఈ పాట మాత్రమే కాకుండా ఈ పాట పాడినటువంటి సింగర్ రమణ కూడా అంతే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. రమణ కేవలం సింగర్గా మాత్రమే కాకుండా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అలాగే రచయితగా కూడా పనిచేశారు. ఇలా ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రమణ ఇటీవల కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈయన కుందన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జనవరి 3వ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా రమణ తన భార్య కుందనతో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుందన రమణ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా కుందన మాట్లాడుతూ తమది ప్రేమ వివాహమని, గత కొద్ది రోజులుగా ప్రేమించుకున్నామని, అయితే ఇంట్లో ఈ విషయం చెప్పగానే మా పెళ్లికి ఒప్పుకోలేదని తెలిపారు. ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని, తను ఆర్టిస్ట్ కావడంతో మా పెళ్లికి అడ్డు చెప్పారని కుందన వెల్లడించారు. నా వల్ల మా కుటుంబ సభ్యులు రమణను ఎంతో అవమానించారని, ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. త్వరలో రమణ ఎంత మంచివాడో మా కుటుంబ సభ్యులు తెలుసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు.